వెల్కమ్ సార్. షర్ట్ చాలా బాగుంది. అవునా? ఇది బాలుగాడు మార్చుకో. ఎక్కువ ఆగద్దే ప్లీజ్. ఓకే. లెట్స్ గో. నాన్న వీరు. వద్దా? ఓకే. నమస్తే అండి. ఎక్కువ చేకు. డోంట్ వరీ, నేను సైలెంట్. ఏం చేస్తుంటావు? మాట్లాడు. ఓ, కన్స్ట్రక్షన్ బిజినెస్ అంకుల్. ఓన్. ఓ మావాడు కూడా దేవి బిల్డర్స్. బావా ఆ డబ్బు కొట్టాల్సింది వీడికి అనుకుంటా. కొట్టే కొట్టే. దేవి బిల్డర్స్? అసలు మీ గురించి మార్కెట్లో ఎంత గొప్పగా అనిపిస్తుందో తెలుసా? థ్యాంక్స్. 2001లో డాడ్ స్టార్ట్ చేశారు, నేను ఇప్పుడు లీడ్ చేస్తున్నాను. అనియా, కృష్ణ చెప్పింది ఈ స్టార్టెడ్ అండ్ యూ ఓన్ అండ్ దట్స్ రియల్లీ ఇన్స్పైరింగ్. కన్ఫర్మ్ బావా ఈడాడు. అదే ఉందండి. వాట్ యు ఆర్ డూయింగ్ ఇస్ రియలీ గ్రేట్. అసలు ఇలాంటి మార్కెట్లో నిలబడటమే చాలా కష్టం. అలా నిలబడినోడే పోటుగాడు. అది మీరే. అసలు ఈ బుర్జ్ ఖలీఫా, మియా ఖలీఫా లాంటి గొప్ప గొప్ప కట్టడాలు ఎలా నిర్మించబడతాయి? మీ వల్లే డెవలప్ అవుతున్నాయి. అసలు మీ చరిత్ర గురించి మొదలెడితే చిన్నప్పటి నుంచి మాలోడు అన్నిట్లోనూ చాలా పర్ఫెక్ట్. అల్లుడా? ఆ, నా మేనల్లుడు. కృష్ణకిచ్చి చేద్దామని చిన్నప్పటి నుంచే అనుకుంటున్నాం. సారీ బావా. డబ్బు కొట్టాలా? ఎవరు అడిగాడు రా సలహా? నేను చేయకు బావ. సారీ బావ వదిలే బావ. ఇంకెప్పుడు ఇలాంటి ఐడియా లేవను. ఇంకెప్పుడు ఇలాంటి ఐడియా లేవను. ఇవ్వలేవు కూడా. సారీ కృష్ణ, నాకు అతను ఎవరో తెలియక. ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం కావాలని చేయలేదు కృష్ణ. ఆ బాలుగాడు. లేదు, నువ్వు కావాలని చేస్తున్నావు. తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నా లైఫ్లో ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. కృష్ణ కృష్ణ, ఇప్పుడు ఏమైందని? ఎందుకు నన్ను ఫూల్ చేయడం? నీకు ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అబద్ధం నువ్వంటే చెప్పు. రోజు ఐ లవ్ యూ అని మెసేజ్ చేస్తే లవ్ యూ టూ అని రిప్లై చేసేవాడివి. కానీ నిన్న ఏం చేసావు? నిన్న చెప్పు. మర్చిపోయానా? గుడ్ నైట్, గుడ్ నైట్ అని మెసేజ్ చేసావు. నాకు తెలీదు అది గుడ్ బై అని. నువ్వు ఎందుకు ఏదో ఆలోచించేసి డౌట్స్ పెంచుకుంటున్నావు? డౌట్స్ ఏం లేవు, క్లారిటీ ఇచ్చావుగా. దేవుడా, నువ్వు ఇలాగే ఉంటే లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను చిన్నపిల్లని చేసి అడ్వైస్ చేయకు. చిన్నపిల్ల లా ఏంటి? నువ్వు చిన్నపిల్లవే. అరే, నా వల్ల చిన్న మిస్టేక్ జరిగింది, సరే. దాన్ని అర్థం చేసుకోకుండా నీ డౌట్స్తో ప్రాబ్లం ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతావు. అసలు నీకేం కావాలో నీకైనా క్లారిటీ ఉందా? కృష్ణ, నేను ఏదో చెప్దాం అనుకుని ఏదేదో మాట్లాడేశాను. కృష్ణ, అది కాదు, ఒక్కసారి నేను చెప్పేది. సారీ కృష్ణ,